పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రంలో పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని హన్మకొండ జిల్లా అధ్యక్షులు కురుమా పున్నం చందర్ సభ అధ్యక్షులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య మాట్లాడుతూ నిర్మాణాత్మకంగా ఉంటాయి సంఘాలు ఎప్పుడూ సైద్ధాంతికంగా నిర్మాణాత్మకంగానే ఉంటాయి. సంఘ సమిష్టి కోసం ఉపాధ్యాయ సమస్యల కోసం నిరంతరం పోరాడే సంఘం పిఆర్టీయూ తెలంగాణ అనే సంఘాన్ని చీల్చే వ్యక్తులను ఉపాధ్యాయులు నమ్మకూడదని, రాజకీయ లబ్ది కోసమే కొందరు వ్యక్తులు ఎమ్మెల్సీల కోసం పాకులాడుతున్నారని, అలాంటి వారిని నమ్మకూడదని, త్వరలోనే పిఆర్టీయూ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తామని అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్దుల్లా మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలకు పిఆర్టీయూ తెలంగాణ గత 14 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలను చేసిందని, మునుముందు కూడా ప్రభుత్వంతో ఉపాధ్యాయ సమస్యలపై పోరాటంలో వెనుకాడబోదని, వరంగల్ కేంద్రంగా రాష్ట్ర స్థాయి కార్యవర్గం నిర్వహించడం అభినందనీయమని, పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు ముద్దుబిడ్డలు ఉపాధ్యాయ సమస్యల సాధనలో వెనుకాడబోరని అన్నారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో ఏదైతే వివరించినరో అవన్నిటినీ కూడా నెరవేర్చడంలో కొంత జాప్యం జరగడం వలన ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఉపాధ్యాయులను కూడా ఆందోళనకు గురి చేసింది. ఇంకప్పటికి కూడా గురి చేస్తున్నటువంటి ప్రధాన అడ్డంకి 317 జీవో. మరి 317 జీవోని సంపూర్ణంగా వారు స్థానికత కోల్పోయినటువంటి ఉపాధ్యాయుల్ని ఖచ్చితంగా సొంత జిల్లాలకు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి మరి దాంట్లో భాగంగా ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి చర్యలు అభినందనీయమైనప్పటికీ మరి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇంతవరకు కూడా 317లో నష్టపోయినటువంటి ఉపాధ్యాయులని ఏ విధంగా వారి సొంత జిల్లాలకు చేరుస్తారనేటువంటి అంశం పైన వారు స్పష్టమైన అభిప్రాయం ఈరోజుకు మంత్రివర్గం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పట్లే. పులి దేవేందర్ ముదిరాజన నేను రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా పిఆర్టీ తెలంగాణకు పనిచేస్తున్నాను. ఒకే ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీగా ఒక బహుజన బిడ్డను, ఒక దళిత బిడ్డను, ఒక మైనారిటీ బిడ్డను నిలబెట్టాలని మా రాష్ట్ర కార్యవర్గాన్ని ఇక్కడ కూడా నేను అడగడం జరుగుతుంది. అలాంటి బిడ్డని ఈ యొక్క కాలంలో మేము వరంగల్ నుండి గెలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 317 జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఎందరో బిడ్డలు ఎంతో దూరం నుండి సుదూర ప్రాంతాల నుండి వస్తూ చాలా కష్టాలు పడుతున్నారు. అది కమిటీలు కాలయాపనకే అవుతుంది. కాబట్టి 317 జీవోను పరిష్కరించాలని మా యొక్క సంఘం తరఫున కూడా చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేసుకుంటూ జై పిఆర్టీ. జనరల్ సెక్రటరీని అయితే మిత్రులారా, ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కొంతమంది మేమే పిఆర్టీయూ తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ మధ్య రాష్ట్రంలో డూప్లికేట్ వ్యక్తులు తిరుగుతున్నారు. కొందరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రకటించుకుంటున్నారు. ఈరోజు 2014 నుంచి సంఘాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎం చెన్నయ్య గారు. ఈరోజు మేము ఆ సంఘాన్ని కాపాడుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు వస్తున్న సంఘాలను మీరెవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మార్చి తర్వాత ఆ కనుమరుగు అవుతాయి అట్లాంటి సంఘాలు. ఒరిజినల్ సంఘం అదేవిధంగా ఉంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా సమస్యలపైన ఈరోజు ఏకైక ఎజెండాతో మన ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. సిపిఎస్ రద్దు ప్రధాన అంశం. ఈరోజు ప్రభుత్వానికి మేము ఈ కార్యవర్గం ద్వారా ఒకటే నివేదిస్తున్నాము, సిపిఎస్ రద్దు అనేది మీరు ఇమీడియట్లీ తక్షణమే డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని తెలియజేస్తూ ముగిస్తున్నా సార్. అదేవిధంగా ఒకటే అంశం, ఈహెచ్ఎస్ ప్రతి ఉపాధ్యాయునికి ఈరోజు అనారోగ్య కారణాలతో మేము చెల్లించలేకపోతున్నాం బిల్. నా పేరు మన్నె చంద్రయ్య.
నేను పిఆర్టీ తెలంగాణలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి రాష్ట్ర బాధ్యులకు అదేవిధంగా మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చాలా అంశాలు ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. చాలా సమస్యలు పెండింగ్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టో అంశాలుగా చేర్చినటువంటి వచ్చినటువంటి 15 రోజులనే 3 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలు క్లియర్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఉన్నటువంటి పిఆర్సీ కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పిఆర్సీ కూడా మరి 6 నెలలలోపు అమలు చేస్తామని మేనిఫెస్టో అంశంగా చేర్చడం జరిగింది. సిపిఎస్ను కూడా రద్దు చేస్తామని చెప్పారు. 317 జీవోను కూడా సాధ్యమైనంత త్వరగా మరి అమలు చేస్తామని చెప్పిండ్రు. కానీ మొదటి తారీఖున జీతాలు తప్ప మరి అదేవిధంగా బదిలీలు అదేవిధంగా ప్రమోషన్లు ఈ 3 ఒక ఇచ్చిన హామీలు తప్ప మిగతా హామీలు మరి త్వరితగతిన నెరవేర్చాలని ఇలా ప్రభుత్వ పెద్దలకు ఈ వేదిక ద్వారా మరి విన్నవిస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేజీబీవి ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని గురి చేస్తూ అదేవిధంగా వరంగల్ ఉద్యమాలను నిర్మించిన గడ్డ మేము వరంగల్లో పుట్టినటువంటి మీ బిడ్డలం ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడటువంటి మా పిఆర్టీ తెలంగాణ తరఫున నిలబెట్టినటువంటి రేపు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లా నుండి నిలబెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి శాయశక్తిలా కృషి చేస్తామని ఈ వేదికపైకి